హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ రూఫ్ గార్డెన్. ఈరోజు మీకు మంచి టాపిక్తో వచ్చానమాట. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మనం ఏంటంటే మన తోటలో సీడ్స్ వేస్తూ ఉంటాం కదా, వెజిటేబుల్ ఫ్లవర్ ప్లాంట్ సీడ్స్. ఇవన్నీ ఏంటంటే తెల్లారికల్లా మొత్తం చీమలు ఎత్తుకుపోతాయి. దానికి నేను సొల్యూషన్ ఒకటి చెప్తున్నా. ఇదేంటంటే కోకోపీట్ బ్లాక్స్ అన్నమాట. మనకు ఆన్లైన్ నేను అమెజాన్లో కొన్నాను. ఇవేంటంటే మన కొబ్బరి పొట్టుతో తయారైన కోకోపీట్తో తయారైనవి అనమాట. దీంట్లో ఎట్లా మనము సీడ్స్ వేసుకోవాలో, ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవి ఎంత చిన్నగా ఉన్నాయి చూసారా. ఇది నాకు ప్యాకెట్లో ఒక 30 ఎన్నో వచ్చాయండి. వాటిని ఏంటంటే నీళ్ళల్లో ఇట్లా వేసేసేయాలి. నీళ్ళల్లో వేసేసరికి దానికి 5 times పెద్దగా అయిపోతాయి అనమాట. అది నానిపోయి లోపల కోకోపీట్ మీకు పెద్దగా అయిపోతాయి అనమాట. అవి ఇదిగో చూడండి, నేను నీళ్ళలో వేసి పెట్టాను ఆల్రెడీ. సో ఇంత పెద్దగా అవంటే నీళ్ళలో నాని ఫుల్ పైన ఉన్న పొర అంతా కూడా దాంట్లో నానిపోయి బాగా పైకి ఆ కోకోపీట్ బాగా నాని పైకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక 5 వేసుకున్నాను నేను దాంట్లో ఆల్రెడీ. ఇంకో 5 మళ్ళీ వేస్తున్నాను నీళ్ళల్లో. సో మనము ఇవి సీడ్స్ పెట్టుకునే లోపల అవి ఊపిపోతాయి అనమాట. మనకు ఒక 1 or 2 minutesలో అవి పెద్దగా అయిపోతాయి. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఇట్లా హోల్ పెట్టుకోండి కేర్ఫుల్గా. ఇట్లా అది పైన క్లాత్ మరీ అంత టెండర్గా పల్చగా ఏమి ఉండదులేండి, అది చినిగిపోయేంత ఉండదు. కానీ అయినా కానీ కొంచెం కేర్ఫుల్గా మీరు దాంట్లో కోకోపీట్లో చిన్నగా వేలుతోనే చిన్నగా రంధ్రం చేసుకోండి. సో రంధ్రం చేసుకున్న తర్వాత ఇంకా సీడ్స్ మీరు ఏం సీడ్స్ వేయాలనుకుంటున్నారు, వెజిటేబుల్ సీడ్స్ అయినా. నేనైతే ఫ్లవర్ ప్లాంట్ సీడ్స్ వేస్తున్నాను అండి. ఎందుకంటే ఫ్లవర్ ప్లాంట్ సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయండి, చిన్నగా ఉంటాయి కొన్ని మొక్కలు అయితే. అవి మనము అసలు నీళ్ళల్లో మనం పైన వేసామనుకోండి పెద్ద తొట్టిలలో, అవి అసలు జర్మినేట్ అవ్వనివ్వవు చీమలు. ఈజీగా వాటికి లైట్ వెయిట్ కాబట్టి తొందర తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట, తినేస్తాయి, అవి తీసుకొని వెళ్ళిపోతాయి. సో అందుకని ఏంటంటే ఆ సీడ్స్ నేను ఆన్లైన్, ఈ సీడ్స్ కూడా ఆన్లైనే తెప్పించాను. రకరకాల ఫ్లవర్ సీడ్స్, మీరు వెజిటేబుల్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. లైక్ బెండకాయ అవి కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని అవి జర్మినేట్ అయిన తర్వాత మీరు మళ్ళీ పైకి తీసుకెళ్ళి వేరే పాట్లో షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట వాటిని. సో చూడండి, నేనైతే కేర్ఫుల్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సీడ్ వేస్తున్నాను. దీంతో పట్టుకొని ప్లక్కర్తో పట్టుకొని వేస్తున్నాను అనమాట. సో చిన్నగా ఉన్నాయి సీడ్స్, ఆవ గింజల కంటే చిన్నగా ఉన్న సీడ్స్ ఉన్నాయండి దీంట్లో. సో మీ ఐడియా కోసమని నేను పక్కనే ఆ బ్లాక్స్ కూడా పెట్టాను, నీళ్ళలో వేయని బ్లాక్స్ అనమాట. అవి ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి, దానికంటే 5 times పెద్దగా అయినాయి నీళ్ళలో వేసేసరికి మనకి. సో నేను పైన ఎండగుందండి, అందుకే బాల్కనీలో కూర్చొని చేస్తున్నాను. అందుకనే అంత లైటింగ్ లేదనమాట. సో మనం బాల్కనీలో కూర్చొని చేస్తున్నాను నేను. ఎండ బాగుంది పైన అని. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదండి. వర్షాల వల్ల ఏంటంటే అసలు మనం ఏ సీడ్స్ వేసినా కానీ నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటాయి అన్నమాట. అసలు ఉండవు, ఏవి కూడా జర్మినేట్ అవ్వవు వర్షాకాలంలో. ఓన్లీ పెద్ద పెద్ద సీడ్స్ ఉంటాయి, లైక్ బీరకాయ, పొట్లకాయ, ఇట్లాంటి పెద్ద సీడ్స్ మాత్రం నిలుస్తాయి. కానండి ఈ చిన్న సీడ్స్ ఉంటాయి చూడండి, వంకాయ సీడ్స్ అండ్ టొమాటో సీడ్స్, ఇవైతే చాలా కష్టం మీకు జర్మినేట్ అవటం. ఎందుకంటే వర్షం పడంగానే అవి అంతా కొట్టుకొని నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోతాయి అనమాట. సో అందుకని అందులో మనం డీప్గా కూడా వేయం కదా, పైన వేస్తాం కొత్తిమీర గింజలు కానీ ఇవి కానీ, డీప్గా వేయం కాబట్టి అలాంటివన్నీ కూడా నీళ్ళలో కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది. సో దానికి సొల్యూషనే ఇదనమాట. ఒకటి, నీళ్ళలో కొట్టుకుపోకుండా అంటే మనకి సీడ్స్ అటు ఇటు వెళ్ళిపోకుండా, అంతేకాకుండా ఎస్పెషలీ చీమలు తినేయకుండా. చీమలు ఏంటంటే నేను మార్నింగ్ అండి, మీరు నమ్మరు, మార్నింగ్ సీడ్స్ వేసి వెళ్తే సాయంత్రం వచ్చేసరికి మొత్తం ఇట్లా పుట్టల్లాగా, మట్టిలో పుట్టల్లాగా కట్టేస్తాయండి. సో మొత్తం సీడ్స్ తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట. ఒక్క సీడ్ కూడా మిగలకుండా మొత్తం సీడ్స్ తీసుకొని వెళ్ళిపోతాయి. ఎంత డిసప్పాయింటింగ్ ఉంటుంది అంటే, పొద్దున మనం కష్టపడి వేసుకుంటాం కదా, అవి మొత్తం తీసుకొని వెళ్ళిపోతాయి అట్లా. ఇదిగోండి, మొత్తానికి ఒక 20 above ఉన్నాయి అనమాట. ఇవి కొన్ని ఇంతకుముందు చేశాను నేను, వెజిటబుల్ సీడ్స్ వేసి పెట్టాను, కానీ దాన్ని వీడియో తీయలేదు. ఈసారి ఫ్లవర్ ప్లాంట్స్కి అని సీడ్స్ తెప్పించి అవి వేసాను అనమాట. సో ఇట్లా ఎన్ని జర్మినేట్ అవుతాయో, ఎన్ని మరి సక్సెస్ఫుల్గా వస్తే చూద్దాం. ఇదిగోండి
4 days తర్వాత అండి ఇదిగోండి కొన్ని పైకి చిన్నగా వస్తున్నాయి. ఎంతో సంతోషం అనిపించింది. వీటిని బాల్కనీలోనే పెట్టాను అనమాట. అట్లానే పాట్స్ కూడా కొనుక్కొచ్చాను. మంచి వెల్ షేప్లో ఉన్న పాట్స్ 2 కొనుక్కొచ్చాను అనమాట. ఇది నాకు 60 రూపీస్ ఈచ్ పడింది. సో 2 పాట్స్ కొనుక్కొచ్చుకున్నా ఈ ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకుందామని. కానీ ఫస్ట్ అయితే దాంట్లో పెద్ద వాటిల్లో పెట్టనండి. ఇదిగోండి ఇది మనకి ఆల్మోస్ట్ 7 days తర్వాత అనమాట. 7 days తర్వాత నేను ఫస్ట్ ఏం చేశానంటే డిస్పోజబుల్ ఇవి ఉంటాయి కదండి, ప్లాస్టిక్వి డిస్పోజబుల్ డబ్బాలు, వాటిల్లోకి షిఫ్ట్ చేశాను అనమాట ప్లాంట్స్ అన్నిటిని కూడా. ఫస్ట్ దేనికి సపరేట్గా కొన్ని పెట్టేశాను. తర్వాత కొంచెం పెద్దగా అయినాక నేను ఏం చేస్తాను అంటే పెద్ద పాట్లోకి వాటిని షిఫ్ట్ చేస్తాను. అంతవరకు కిందే ఉంచుతున్నాను అనమాట. ఇలాగే మీరు కూడా ఇట్లా బ్లాక్స్, కోకోపీట్ బ్లాక్స్ మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసుకొని మీ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇంకో అసలైన విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇప్పుడు ఈ కింద బ్లాక్ కింద ఇట్లా ఒక చిన్న స్టేప్లర్తో పిన్ చేసి ఉంటుంది అనమాట కోకోపీట్ బ్లాక్ కింద. ఇప్పుడు మనము మొక్క వచ్చిన తర్వాత ఏంటంటే కింద అది కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే వేర్లు ఉంటాయి కదా, వేర్లు భూమిలోకి వెళ్ళాలి కాబట్టి అక్కడ కట్ చేసేసి అప్పుడు మట్టిలో పెట్టుకోవాలన్నమాట. నేనేం చేశానంటే క్లాత్ ఉంది చూడండి, దాన్ని కట్ చేసేసి పెట్టాను. అది కట్ చేసినా పర్లేదు, లేకపోతే పూర్తిగా కట్ చేసేసి బ్లాక్ అట్లనే గట్టిగా ఉంటుందన్నమాట, అది పెట్టాను. కొన్నేమో కింద కట్ చేసి అట్లానే పెట్టేశాను అనమాట. అంటే వేర్లు కోకోపీట్ బ్లాక్లోంచి కిందకి వచ్చేటట్టుగా పెట్టాను. హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దాట్ నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో దట్ యూ కెన్ వాచ్ మై అప్కమింగ్ వీడియోస్. మీరు ఏంటంటే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.